కాకినాడ జిల్లా పిఠాపురంలో కుప్పకూలబోతున్న బిల్డింగ్స్ను పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం చుట్టుపక్కల నిర్మాణంలో లోపం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు. బిల్డింగ్స్ ఆదిలోనే వరగడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ దేవ సంస్థాన సమీపంలో 2 బిల్డింగులు పక్క బిల్డింగులపై వరగడం ప్రజలకు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ఇక అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధిక అద్దెలకు ఆశపడి అక్రమంగా G+5 అంతస్తులు వరకు లాడ్జుల నిర్మాణాలు చేపడుతున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీలింగ్ 6 నెలల బట్టి వచ్చిన వాటర్ని ఎక్కడ ఎవరికి వదలలేదు బయటకాడు. ఇప్పుడు మీరు నా పక్కనే ఒక జ్యువెలరీ షాప్ అయిన బిల్డింగ్ కట్టారండి. G+3 కట్టి అది రూముల నిమిత్తం అద్దెలకు ఇచ్చారండి. అది కన్స్ట్రక్షన్ అవ్వకుండానే అద్దెలకు ఇచ్చి దాన్ని డ్యామేజ్ చేసుకున్నారండి. ఆ బిల్డింగ్ వచ్చి ఆ బిల్డింగ్ మీద ఒరిగిపోయిందండి. దానికి 16 రూములు కట్టారండి. 16 రూములు మ్యాన్ హోల్ ఇచ్చుకోకుండా వాటర్ అంతా వాళ్ళ ఇంట్లోనే కుంగబెట్టుకుని వాటర్ వదిలేసుకున్నారండి. దానివల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి నా బిల్డింగ్ మీద ఒరిగిపోయిందండి. తర్వాత నా పక్కన ఉన్న బెజగం శ్రేష్ఠ గారిది కూడా దెబ్బతిన్నదండి. దీనివల్ల దీన్ని మళ్ళీ మున్సిపల్ అధికారులకు మేము చెప్పడం అయిందండి. దానికి ఇంకా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అధికారులు పొద్దున్న వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి. ఇంకేమీ స్పందన చెప్పలేదు సార్. ఒక్కనే వచ్చారండి. పేరు సచివాలయంలో ఉంటారు కదండి, ఆయన ఏమంటారు, సచివాలయంలో దీనికి సంబంధించి ఉంటారు కదా, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ రాదు, టీఓపీ కాదండి, రాస్తా సచివాలయంలోనే ఉంటారు సెక్రటరీ గారు. సచివాలయం సెక్రటరీ గారు వచ్చారండి. ఆయన అన్ని పరిశీలించి వెళ్ళారండి. అన్నీ చూపించడం జరిగింది ఆయనకి. ఇంకా అధికారులు రావాలన్నారు, వచ్చి తీసుకొస్తాను అన్నారు, అంతే అండి. నా ఉద్దేశం ఏంటంటే G+1 ఉంచుకుని ఇక్కడ నాది రేషన్ షాప్ చేస్తున్నానండి పక్కనే. ఆ రేషన్ షాప్కి వచ్చే జనాలను ఏమైనా ఇబ్బంది పడతారు, ఏదైనా ప్రాణహాని ఉందండి, మేమైతే రాత్రులు పడుకోకుండా పక్క